తెలుగువారికి ఇష్టమైన పచ్చడి అంటే మామిడికాయ నిల్వ పచ్చడి. అలాంటి మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతో చూసేద్దాం రండి. ముందుగా కాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత ఈ సైజులో ముక్కలుగా కట్ చేయించుకొని లోపల ఉన్న జీడిని తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ ముక్కలు మొత్తం 4 కేజీలు అయ్యాయండి. 4 కేజీల మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం. తడి లేకుండా ఇలాంటి వెడల్పాటి గిన్నెను లేదా బేషన్ను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో కారాన్ని తీసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఈ కారం సరిపోతుంది. కొంచెం స్పైసీ తక్కువగా తినేవాళ్ళైతే మాత్రం ఒక 100 గ్రాముల వరకు కారాన్ని తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో ఉప్పును వేసుకోండి. మనం ఏ కొలతతో కారాన్ని తీసుకుంటామో అదే కొలతతో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. అలానే 3 స్పూన్ల మెంతుపొడి వేసుకోవాలి. తర్వాత 600 గ్రాముల వెల్లుల్లిని తీసుకొని పొట్టు మొత్తం తీసేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత 1/2 కిలో వరకు ఆయిల్ని పోసుకొని కలుపుకోవాలి. అంటే ఒక ప్యాకెట్లో 1/2 ప్యాకెట్ ఆయిల్ని పోసుకొని కలుపుకోవాలి. మిగిలిన ఆయిల్ని ముక్కలు వేసుకున్నాక పోసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం వేసుకున్నాక కింద నుంచి పై వరకు కలుపుతూ మిగిలిన 1/2 కిలో ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముక్కల పైన మరో 1/2 కిలో ఆయిల్ని పోసుకొని మూత పెట్టి 3 రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాత పచ్చడి మొత్తం బాగా కలుపుకోవాలి. చూశారు కదండి, ఆయిల్ అనేది పచ్చడి పైన ఎంత బాగా తేలిందో. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. అలానే ఆయిల్ సరిపోకపోతే మరికొద్దిగా ఆయిల్ వేసుకోండి. మాకైతే ఆయిల్ బాగా తేలిందండి, కాబట్టి ఇది సరిపోతుంది. మీకు సరిపోకపోతే కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత తడి తగలకుండా జాడీలోకి కానీ లేదా ఎయిర్ టైట్ డబ్బాలోకి కానీ తీసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు.